ఏముందిలే ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, అసలు పరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంటే ఎవడైనా సిగ్గు ఎగ్గు ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడతారండి? ప్రజలు ఎందుకు తప్పు చేశారని అడుగుతాడు? ప్రజలు ఎవరిని అడుగుతారండి? అలాగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి సరే మా తప్పులు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం, మా పరిపాలన బాగోలేదు కాబట్టి మమ్మల్ని తిరస్కరించాలి, మేము సంతోషిస్తాం, మళ్ళీ మా తప్పులు తెలుసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం, తప్పనిసరిగా మీకు మెరుగైన సేవ చేయడానికి మేము ఆలోచిస్తామనే మాట చెప్పాలి. కానీ మేము 90% 98% డబ్బులు ఇచ్చాము, ఎక్కడ చేస్తారు వీళ్ళు, ఎందుకు వేయలేదు ప్రజలను అడిగితే ఇక ఈ మహానుభావుడికి ఇవే ఆఖరి ఎన్నికలని నేను అనుకుంటున్నాను. అందువల్ల మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, మీరందరూ కూడా ఎంతో ఆశతో ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఒక బ్రహ్మాండమైన మరి విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం అప్పుడే మొదలుపెట్టింది. మీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ధైర్యంగా 3,000 పెన్షన్ ఒకేసారి 4,000 చేసి రేపు ఆ పండగని రాష్ట్రం అంతా కూడా మా కార్యకర్తల ద్వారా ప్రభుత్వం అధికారుల ద్వారా ఒక పండగలాగా దీన్ని జరపమని మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఆ ప్రకారంగా ఈ జిల్లాలో ఉన్న అందరి నాయకులకి, అధికారులకి, శాసనసభ్యులకి, మరి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులకి అందరికీ కూడా